ఒక విశ్వాసురాలైన ఒక తల్లి ఉంది. ఆమెకు ఒక బిడ్డ ఉన్నాడు. ఆమె లేచినప్పటి నుంచి నాన్న ప్రార్థన చేసుకున్నానా అంటే ఆ బిడ్డ పెద్దగా పట్టించుకోవట్లేదు. లేవగానే ప్రార్థన చేసుకో, భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకో అంటే ఆ తల్లి చెప్పే మాటలు ఆ బిడ్డకు చాదస్తంలాగా ఉన్నాయి. ఎప్పుడు ఏంటి మమ్మీ నాకు ఈ రోజు కుదరదు, ఈ రోజు టైం అయిపోయింది, నాకు అసలు గుర్తుండట్లేదు అని రకరకాల సాకులు చెప్తూ ఉన్నాడంట. ఆ తల్లికి రోజు బాధ వేస్తా ఉంది. నా బిడ్డకి ఎలాగైనా అర్థమయ్యేటట్టు నేను చెప్పాలి అనుకుని ఒక రోజున ఆలోచన చేసిందంట. ఆ రోజున లేవగానే బిడ్డకి నచ్చిన ఆహార పదార్థాలన్నీ వండి డైనింగ్ టేబుల్ మీద పెట్టిందంట. బిడ్డను లేపింది. నాన్న లేనానా, చిన్ను అనుకుందాం బిడ్డ పేరు, చిన్ను లేనానా, దానికి ఇష్టమైన పెసరట్టు వేసాను, వచ్చి తిందురా అన్నాడు. లేవగానే నాన్న ప్రార్థన చేసుకుంటే లేదు మమ్మీ ఆగు, ఇప్పటికే లేట్ అయిపోయింది, నాకు బాగా ఆకలేసేస్తుంది అని చెప్పి గబగబా బ్రష్ చేసుకొని వచ్చేసాడంట. టేబుల్ ముందు కూర్చున్నాడు, అట్టు పెట్టుకున్నాడు. నాన్న ప్రార్థన చేసుకుని తినంది. ఏంటి మమ్మీ పద్దాక ప్రార్థన ప్రార్థన అంటాను, గబగబా టిఫిన్ చేశాడు. ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. వాడికి ఇష్టమైనటువంటి భోజనాలు, బిర్యానీ, చేపలు, అట్లా అన్ని రకాల పదార్థాలన్నీ ఉండి టేబుల్ మీద పెట్టింది. మధ్యాహ్నం అయింది. అప్పుడు ఆ బిడ్డ అన్నం తిందామని టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఇంతలోకి బయట నుంచి అమ్మ దానం చేయండి అమ్మా అని చెప్పి ఒక భిక్షగాడు వచ్చాడు. అప్పుడు ఆమె బయటకు వెళ్ళి ఏం చేసింది, ఆ భిక్షగాడిని ఇంట్లోకి తీసుకు, బిడ్డ అన్నం తినడానికి కూర్చున్నాడు కదా, ఇప్పుడు భిక్షగాడిని చూడగానే ఎలా అనిపిస్తుంది చెప్పండి అమ్మా? ఎలా ఉంటారు వాళ్ళు? కొంచెం మురికిగా, చూడగానే ఒక రకంగా మనకు అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్ గా నాకు నచ్చిన పదార్థాలు నోట్లో పెట్టుకునే టైంకి వీడు వచ్చాడు ఏంటి అన్నట్టుగా ఉంది బిడ్డ ఎక్స్ప్రెషన్. ఏంటి మమ్మీ అన్నాడు. నువ్వు తినలే నానా అంది. వచ్చిన భిక్షగాడు గడప దగ్గర కూర్చుందాం అని అనుకుంటే గడప దగ్గర కాదు నువ్వు రా అంటుంది ఆవిడ. అమ్మ ఎందుకమ్మా అంటే నీ కింద కూర్చుంటానమ్మా అంటే కింద కాదు, వచ్చి డైనింగ్ టేబుల్లో మా అబ్బాయి పక్కన కూర్చో అంటుంది. ఆయనకు భయం వేస్తుంది, ఆ పిల్లోడికి అసహ్యం వేస్తుంది. నువ్వు తింటే తిను లేకపోతే లేదని ఆ భిక్షగాడిని తీసుకొచ్చి వాళ్ళ అమ్మ ఏం చేసింది, టేబుల్ మీద కూర్చొని చక్కగా ప్లేట్లో అన్ని వస్తువులు పెట్టి చక్కగా బిడ్డకి ఎలా అయితే వడ్డించిందో ఆ భిక్షగాడికి కూడా చక్కగా వడ్డించింది. తృప్తిగా తిన్నాడు. తిని అక్కడే అదే ప్లేట్లో చేయి కడుకొని లేచి వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని ఇది చూస్తున్నటువంటి కొడుక్కి ఒళ్ళు మండిపోతుంది. ఏంటమ్మా అసలు అలాంటి వాడిని తీసుకొచ్చి నా పక్కన నా టేబుల్ మీద కూర్చోబెట్టి భోజనం పెట్టావు, అసలు నీకు మైండ్ పనిచేస్తుందా లేదా? వాడి చూడు నువ్వు అంత మెయిల్ చేస్తే వాడు కనీసం కృతజ్ఞత కలిగి వెనక్కి తిరిగి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా చక్కగా ప్లేట్లో చేయగడుకొని ఇదిలించుకుని వెళ్ళిపోయాడు. మెయిల్ చేస్తే కనీసం కృతజ్ఞత లేకుండా ఎలా వెళ్ళిపోయాడమ్మా? అలాంటి వాడిగా నువ్వు పెట్టింది ఆహారం అని చెప్పి వాళ్ళ అమ్మని అరవటం మొదలు పెట్టాడు. అప్పుడు వాళ్ళమ్మ ఒక్క నిమిషం ఆగినానా, ఇదంతా నీకు అర్థం కావాలనే చేశాను, ఎందుకని నీకు అంత కోపం వచ్చింది? తిన్నాడు, చేయగడుకొని వెళ్ళిపోయాడు, ఏంటి నీకు సమస్య అంది. ఏంటి సమస్య ఏందిమా? అర్హత లేనివాడు భిక్షగాడు అంటే అర్హత లేనివాడు, ఎక్కడో రోడ్డు మీద ఉండేవాడు. అలాంటి వ్యక్తిని నువ్వు ఇంట్లోకి రానిచ్చావు. ఇంటిలోకి రానిచ్చి మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చావు? టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టి మనం తినే ప్లేట్లో చక్కగా పెట్టి విందు భోజనంలాగా అన్ని అమర్చి నాతో పాటు సమానంగా నువ్వు అతనికి భోజనం పెడితే అదే ప్లేట్లో చేయగడుక్కొని విదిలించుకొని అసలు నీ వైపు తిరిగి కృతజ్ఞత లేకుండా ఇంత చేస్తే ఒక్క థ్యాంక్స్ అమ్మా, నువ్వు చేసిన మేలు ఎవ్వరు చేయరమ్మా, నిజంగా నీకు రుణపడి ఉంటానని చెప్పాల్సిన వ్యక్తి ఏమి పట్టనట్టు అలా విదిలించుకొని దులుపుకొని వెళ్ళిపోయాడు ఏంటమ్మా? అలా చెయ్యొచ్చా? ఎవరైనా అలా చూసుకుంటారా? నువ్వు మంచిదానివి కాబట్టి, నువ్వు ప్రేమ కలిగిన దానివి కాబట్టి అలా ప్రేమగా చూసుకున్నావా? కనీసం కృతజ్ఞత లేదమ్మా అన్నాడంట. మరి నేను రోజు చెప్పేది అదే కదా నాన్న. మనం ఈ రోజు లేచి నూతనమైన దినాన్ని చూస్తున్నామంటే, ఈ మనం ఆహారం తినగలుగుతున్నామంటే, క్షేమం కలిగి ఉంటున్నామంటే దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను నన్ను కాచి కాపాడి భద్రపరుస్తున్నాడు నాన్న. నీ పట్ల నా పట్ల దేవుడు కృప చూపిస్తున్నాడు. నేను పెట్టిన ఒక్క పూట ఆహారానికి నువ్వు ఇన్ని లెక్కలు వేసావు కదా. మరి మనం పుట్టిన దగ్గర నుంచి దేవుడు ఎంతగా మనల్ని సంరక్షిస్తూ పోషిస్తూ వచ్చాడు. నేను ఏ రోజు నేను రాత్రిపూట కాపలా కాసి కాపాడలేదే. ఈ ఆహారం ఎక్కడ దాకా వచ్చిందంటే భూమిలో పండే సారాన్ని ఎవరిచ్చారు? ఆ సామర్థ్యాన్ని భూమికి ఎవరిచ్చారు? డబ్బులుంటే వచ్చిద్దామా? డబ్బులు తీసుకెళ్ళి ₹1,00,00,000 భూమి దగ్గరికి వెళ్ళి నాకు వరి వంటి ఇస్తుందా నేల? ఏం చేయాలి? ఆ భూమిలో ఆ సారం ఉండాలి. విత్తనం వేస్తే దానిలో ఫలించే గుణం ఉండాలి. ఇవన్నీ ఎవరిస్తున్నారు? ఆ విత్తనం వేస్తే దానికి కావాల్సిన వర్షం కావాలి. మనకి ఇవన్నీ ఎవరు అనుగ్రహిస్తున్నారు నాన్న? దేవుడు ఇస్తున్నాడు. అందుకే కదా లేవగానే ప్రార్థన చేసుకొని ఎందుకు చెప్తున్నాను? దేవునికి మనం కృతజ్ఞులుగా ఉండాలి నాన్న. ఆ భిక్షగాడిలాగా నీవు అలాగే ప్రవర్తిస్తున్నావు. నీ కళ్ళ ముందు ఆ భిక్షగాడు కనిపిస్తే కానీ అర్థం కాలేదు, నువ్వు కూడా దేవుని పట్ల అలాగే ఉన్నావు నాన్న. అది చెప్పడానికే నేను ఆ వ్యక్తిని లోపలికి పిలిచాను. నేనే చెప్పాను ఏమీ చెప్పకుండా వెళ్ళిపో అని. అందుకనే నా మాట విని అలా చేశాడు. కానీ అతను పాపం నమ్మకస్తుడే, పాపం కృతజ్ఞత కలిగిన వాడే అని చెప్పిందంట. ఆ దినాన్ని నుంచి చాలా సిగ్గు అనిపించిందంట. నిజమే కదా, ఒక్క పూట అన్నం పెట్టి తిరిగి ఏం కోరుకున్నాడు? థ్యాంక్స్ కోరుకున్నానే. మరి దేవుడు ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని కాపాడుకుంటూ క్షేమాన్ని ఇస్తూ వచ్చాడు. మరి మేమేం చేయాలి? మేము ఎలా ఉండాలి దేవుని పట్ల అని అది మొదలుకొని ప్రార్థన చేయడం ఎప్పుడు మానలేదంట. మరి ఈ రోజున మనం ప్రార్థన చేయట్లేదంటే మన యొక్క శక్తి మీద ఆధారపడ్డామా? మనం లేచామంటే మన శక్తి కాదు, మన సామర్థ్యం కాదు, మనం కట్టుకునే 4 గోడలు కాదు,
దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం లేవగానే దేవునికి ఏం చెప్పాలమ్మా? తండ్రి ఈ రోజు ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులయ్యా, మమ్మల్ని కాచి కాపాడి జ్ఞాపకం చేసుకున్నావయ్యా, ఈ రోజు అంతా నీకు ఇష్టమైనట్లుగా నేను బ్రతకడానికి మా పని పాటలో సహాయాన్ని దయచేయండి, క్షేమాన్ని దయచేయండి అని ప్రార్థన చేసుకోవాలి.